మనిషి పుట్టినవాడికి ఎమోషన్స్, మూడ్స్ చాలా సహజం. భావోద్వేగాలతో కూడిన వ్యక్తే హ్యూమన్ బీయింగ్ అనమాట. చాలా భావోద్వేగాలు ఉంటాయి. అసలు కంప్లీట్‌గా కామ్‌గా, కంపోజ్డ్‌గా ఏ కష్టం వచ్చినా ఒకేలాగా ఉండేవాడు మనిషి ఋషి అవుతాడు. సో, మనిషి అన్నాక ఇవన్నీ కామన్. కానీ మనల్ని మన ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటది? ప్రతి మనిషికి ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. అవన్నీ మనల్ని కంట్రోల్ చేస్తే ఎలా ఉంటది? దానివల్ల మనకేమవుద్దో తెలుసా? నెగటివిటీలోకెళ్ళిపోతాం. భయంలోకెళ్ళిపోతాం. ఒక రకమైన ఫియర్‌లోకెళ్ళిపోతాం. డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. కంపారిజన్‌లోకెళ్ళిపోతాం. ఇన్ఫీరియారిటీలోకెళ్ళిపోతాం. వీటన్నిటి వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక పెద్ద సవాలో, ఒక పెద్ద ప్రాబ్లమో మనకొచ్చింది అన్న ఫీల్ అయినప్పుడు మనం ఎలా ఉండాలి? దాన్ని నిజంగా ఛాలెంజ్‌గా తీసుకోవాలి. దానిలోంచి పాజిటివిటీ ఎతుక్కోవాలి. మన డిసిప్లిన్ మనం మెయింటైన్ చేసుకోవాలి. మన మైండ్ మన మూడ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. మన డిసిప్లిన్ మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. మన లైఫ్ మొత్తం ఒక పాజిటివిటీలోకి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ రాకుండా ఉండాలి. ప్రాబ్లమ్ రాకుండా ఉండాలని కోరుకోకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నేను ధైర్యంగా దాన్ని ఫేస్ చేస్తాను. నేను మాత్రమే దాన్ని ఫేస్ చేయగలను. ఆ పట్టుదలతో మనం ముందుకెళ్ళాలి. సో, ఒక్కొక్కసారి మన పాత మెమోరీస్ అంటే మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవి ఒక్కొక్కసారి గుర్తొస్తాయి. బాగా కఠినంగా మన మనసు కొడుతూ ఉంటాయన్నమాట. అలాంటివి వచ్చిన సందర్భాల్లో వాటిని మనం మన లైఫ్‌ని బిల్డ్ చేసుకునే బ్లాక్స్‌లా తీసుకెళ్ళాలన్నమాట. ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అది మనకెందుకు వచ్చిందని కాకుండా, మనకి మాత్రం వచ్చింది. మనకు రావాలి కాబట్టి వచ్చింది. దానివల్ల మనకు ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక పాఠం నేర్పాలనే వచ్చిందని కోరుకున్నప్పుడు, అని ఆలోచించినప్పుడు, ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ సవాలొచ్చినా మనం దాన్ని ఇంకా కఠినంగా తయారవుతాం. ఇంకా ధైర్యంగా తయారవుతాం అనమాట. సో, యాక్సెప్ట్ ఎ ఛాలెంజ్, యాక్సెప్ట్ ఎ ప్రాబ్లమ్, యాక్సెప్ట్ ఎ ఫెయిల్యూర్. నెవర్ రన్ అవే ఫ్రమ్ ఇట్. దానిలోంచి పారిపోవడానికి ట్రై చేయకండి. నెవర్ రన్ అవే ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్, నెవర్ రన్ అవే ఫ్రమ్ ఎ ఫెయిల్యూర్. యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ ఇట్ ఇన్ టోటాలిటీ అండ్ దెన్ డ్రైవ్ దట్ టువర్డ్స్ ఎ పాజిటివ్ గుడ్. దాన్ని ఒక పాజిటివ్ గుడ్ వైపు మీరు తీసుకెళ్ళండి. సో, ఇవన్నీ రియల్ లైఫ్‌లో మనం లైఫ్ లీడ్ చేస్తున్నాక లైఫ్ చివర్లో తెలిసే విషయాలు. కానీ మనం లైఫ్ మొదట్లో తెలుసుకోవడం వల్ల చాలా తప్పులు చేయకుండా ఉంటాం. కరెక్ట్ పాత్‌లో వెళ్తాం. మన కోసం, సమాజం కోసం ఏదో ఒకటి మంచి చేయగలం.